హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. మీకు గనక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం సింపుల్‌గా సొరకాయ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను 2 గ్లాసుల కందిపప్పు తీసుకొని ఈ కుక్కర్‌లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న కందిపప్పుని మనం వాటర్‌తో ఒక 3 టైమ్స్ కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మనం తీసుకున్న కందిపప్పుని బట్టి వాటర్ పోసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకున్నాను. అలాగనే దీంట్లో 2 స్పూన్ల పసుపు కూడా వేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాక ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు ఈ విధంగా ఉడుకుతుందండి. ఇలా ఉడికిన పప్పు మొత్తాన్ని కూడా పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా మెత్తగా మెదుపుకోవాలండి పప్పు అంతా కూడా. అలాగనే మనం ఈ సాంబార్కి కావాల్సిన వెజిటబుల్ అన్నిటినీ కూడా కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. దీంట్లోకి మనం నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని మనం ఒక గిన్నెలోకి చింతపండు మొత్తాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా నానబెట్టుకొని చేత్తో పిసుకోవాలి. అలాగనే ఒక కుక్కర్ తీసుకొని మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఈ మునక్కాయలు, క్యారెట్ మీ దగ్గర ఉన్న ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అండి. నేను ఇక్కడ సొరకాయ ముక్కలు ఎక్కువగా వేసుకున్నాను, సొరకాయ సాంబార్ కాబట్టి. అలాగనే దీంట్లో మనం కొంచెం పసుపు, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, మీ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇలా పసుపు కారం వేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని దీంట్లోకి మూత పెట్టేసి ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఉడికించుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఈ మూత తీసి చూస్తే ఇలా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికి ఉంటాయి. ఆ వాటర్లోకి మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్నటువంటి చప్పిడి పప్పు మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఇలా పప్పు మొత్తాన్ని వేసుకొని ఈ వెజిటేబుల్స్ పప్పు అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకొని మనం దీంట్లోకి మనకు కావాల్సిన వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో మనం అంత వాటర్ వేసుకోవచ్చు. ఇలాగ మొత్తం కూడా కలిసేటట్టుగా ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి మనం ఆల్రెడీ ఈ చింతపండుని నానపెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసం మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకొని పులుపు అడ్జస్ట్ అయిందో లేదో మనం చెక్ చేసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకుంటూ ఈ చింతపండు మొత్తాన్ని కూడా చింతపండు నీళ్ళు వాటర్ మొత్తాన్ని కూడా పప్పులోకి పిండుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోండి. అలానే ఒక 2 స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. కారం కూడా వేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలండి. సాంబార్ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పులుపు అడ్జస్ట్ అయిందో లేదో చూసుకుంటూ మనం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఈ స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం సాంబార్ పౌడర్, 2 పచ్చిమిర్చి ఇవి వేసి బాగా కలుపుకొని ఈ పొంగు అంతా వచ్చేంత వరకు కూడా మనం ఈ సాంబార్ని ఉడికించుకోవాలి. ఇలాగా సిమ్లో ఉంచుకొని ఈ సాంబార్ మొత్తాన్ని కూడా ఉడికించుకుంటూ ఉండాలండి. 2 నిమిషాలకు ఒకసారి దీన్ని కలుపుకుంటూ ఆ తర్వాత ఇది తిరగమాత కోసం ఒక కళాయి పెట్టుకొని దీంట్లో తిరగమాత గింజలు ఒక 2 స్పూన్స్, అలాగనే 2 ఎండుమిర్చి, 2 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగనే కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కలుపుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న సాంబార్లోకి ఈ తిరగమాత వేసేసుకొని కలుపుకోవటమే, అంతేనండి.